హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ స్టైల్ ముల్లంగి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన బాండిల్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ధనియాలు వేసి కొంచెం వేగాక 8 పచ్చిమిర్చీలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చు. మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇక్కడ మనం వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని వేగాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అదే బాండిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి 3 టమాటాలను కట్ చేసిన ముక్కలు వేసి టమాటా తొక్క ఊడే వరకు మగ్గించుకొని కొంచెం చింతపండు వేసి మగ్గించాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అదే బాండిల్లో మనం కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలను వేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఈ మిశ్రమం మొత్తం చల్లారాక తగినంత సాల్ట్ వేసి మిక్సీ ఆన్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ తాలింపు వేయటం అనేది మన ఇష్టం. తాలింపు వేసుకోవచ్చు లేదా తాలింపు వేయకుండా కూడా వాడుకోవచ్చు. అలాగే తాలింపు వేశాక పచ్చి తెల్లగడ్డ ముక్కలను వేసి కూడా కలుపుకోవచ్చు. ఇలా 3 రకాల స్టైల్స్లో రాయలసీమలో వాడతారు. సో మీ ఇష్టం, మీరు తాలింపు వేసైనా పెట్టుకోండి లేదా తాలింపు వేయకుండా అయినా పెట్టుకోండి లేదా ఉల్లిపాయలు వేసైనా సరే వాడుకోవచ్చు. ఈ 3 పద్ధతుల్లో మీరు ఎలా చేసినా కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ ముల్లంగి పచ్చడిని వేడివేడి అన్నంతో పాటు అలాగే దోశతో పాటు ఇడ్లీతో పాటు కూడా మన రాయలసీమ వాసులు వాడుతూ ఉంటారు.